ఇప్పుడు వ్యవహార జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఇక నుంచి వచ్చేటువంటి శ్లోకాలు చాలా ఉపయోగపడేవి మనకి నిత్య జీవితంలో. లోక జ్ఞానం, లౌక్యం, బతుకు తెరువు, వ్యవహార జ్ఞానం. మనం చాలా విషయాల్లో మనలో ఉండే ఒక బలహీనత ఏమిటంటే ముఖ్యంగా తెలుగు వాళ్ళల్లో అతి మంచితనం చాలామందికి. ఎదురు చెప్పలేరు, ఖచ్చితంగా చెప్పలేరు, నేను రాను అనలేరు, నాకు ఇష్టం లేదు అనలేరు, ఈ పని నేను చెయ్యలేను అనలేరు, అన్నీ నెత్తి మీద పెట్టుకుంటారు. బాగా ఈ మృదుత్వం అంటారే, ఇది బాగా ఉంది మనకు కాస్త ఓ చొరక ఇస్తున్నాడు ఆయన. గ్రహించండి, ఒకసారి అరణ్యానికి వెళ్ళి చెట్లు చూడండి. ఏ చెట్లకి హాని కలుగుతుందో, ఏ చెట్లు సుఖంగా ఉన్నాయో చూడండి. మీరు ఎలా ఉండాలో నిర్ణయించుకోండి. రుజువుగా ప్రవర్తించాలో, అప్పుడప్పుడు కాస్త లౌక్యంగా ప్రవర్తించాలో తెలుసుకోండి. ఎలాగంటే నా అత్యంత సారళ్య, నా అత్యంత సారళ్య, నా అత్యంత భావ్యం సారళ్యం, నా అత్యంత భావం సారళ్య, నా అత్యంత భావ్యం సారళ్యం, గత్వా పశ్య వనీస్థలీం, గత్వా పశ్య వనీస్థలీం, నా అత్యంత భావ్యం సారళ్యం, గత్వా పశ్య వనీస్థలీం, ఛిద్యంతే సరళాస్తత్ర కుబ్జాస్తిష్టంతి పాదపాక. సరళ స్వభావం అంటే రుజు మార్గం, సరళ రేఖ అంటారు. తెలుగు మీడియం వాళ్ళకి తెలుస్తుంది. సరళ రేఖ అంటే ఈ చివరి నుంచి ఆ చివరికి అలా పొడుగ్గా గీసిన రేఖ. వక్రరేఖ అంటారు, ఎలాగ తరంగంలా గీసిన రేఖ. సరళంగా ఉండమంటే రుజు మార్గంలో ఉండడం. నేను ఇచ్చిన మాట తప్పను, నేను ధర్మానికే కట్టుబడతాను, మంచిదే, నువ్వు అలా ఉండొచ్చు. ఎవరి దగ్గర అంటే ధర్మానికి కట్టుబడే వాళ్ళ దగ్గర, అందరి దగ్గర కాదు. వాడు మోసం చేసినా నేను చెయ్యను, అయితే నాశనం అయిపోతావు ఇక్కడ. వాడు మోసం చేశాడని నీకు తెలిస్తే వాడు మోసం చేయడానికి ముందే మనం మోసం చేసి మొత్తం డిపార్ట్మెంట్ లేపేయాలి వాడిని. అంత తెలివితే ఎట్లా ఉండాలి ఈ రోజుల్లో బతకాలంటే. వాడు పాపాన వాడే పోతాడు, ఏం పోడు, మనమే పోతాం ఇక్కడ. మనలో చేతకంతనం ఇది. ఎవడి వల్ల మన ఆస్తి కొట్టేశాడు, మనకు అపకారం జరిగింది, వాడి మీద ఏ చర్య తీసుకోకుండా కోర్టుకు వెళ్ళడం, కనీసం బెదిరించాం, ఫోన్ చేసి తిట్టను కూడా తిట్టం. వద్దు పాపాత్ములతో మాట్లాడడం కూడా పాపమే. ఇలా ధర్మశాస్త్రాల్లో ఎక్కడా లేదండి. ఇది మన బలహీనత. మాట్లాడడం పాపం కూడా ఫోన్ చేసి తిట్టాయి శుభ్రంగా, తర్వాత చూసుకుందాం. రికార్డు చేస్తే చేసుకొని, రికార్డు మళ్ళీ వెళ్ళి ఆనందిస్తాడు, ఏడుస్తూ కూర్చుంటాడు. చేసుకొని మనకు అన్యాయం జరిగితే మనం తిడుతున్నామండి, ఎందుకు ఆగాలి? మనం అన్యాయం చేయకపోయినా మనకు ఫోన్ చేసి తిడతారే. వాడుకున్న ధైర్యం మనకి లేదా? ఈ దేశంలో నేరస్తులకు ఉండే ధైర్యం రుజువుగా ఉండేవాడుకు ఉండదండి. ఆశ్చర్యకరమైన విషయం. అధర్మాత్ముడికి ఉండే ధైర్యం ధర్మాత్ముడికి ఉండదు, అవినీతిపరుడికి ఉండే ధైర్యం నీతిపరుడికి ఉండదు. అందుకే దేశం ఎలా ఉంటుంది. దానికి చాణక్యుడు ఉపాయం చెబుతున్నాడు. ఒక్కసారి అడవికి వెళ్ళి చూడవయ్యా, బుద్ధి వస్తుంది. ఏమి సరళంగా ఉంటావు? సరళంగా ఉండు, మంచివాడితో మంచివాడిగా ఉండు. మన స్వభావాలు ఎటువంటివంటే గోవునేమో కొడతాం, గాడిదనేమో బతిమాలుతాం. విచిత్రంగా ఉంటామండి. గోవును కొడతాం, గాడిదను బతిమాలుతాం. గాడిదను తన్నాలి, గోవును బతిమాలాలి. మనుషుల్లో కూడా గోవులు ఉంటారు, గాడిదలు ఉంటారు. ఎవరితో ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఖచ్చితంగా కఠినంగా ఉండక్కల, ఖచ్చితంగా ఉండొచ్చు కదా. నేను రాను, నేను చెయ్యను, ఇన్ని పనులు నా మీద పెట్టకండి, నా వల్ల కాదని చెప్పొచ్చు కదా. ఏమన్నా అనుకుంటారు నేనే అన్ని చేస్తానని వాళ్ళ నమ్మకం అని. పై బాస్ గారు చెప్పే నమ్మకాలన్నీ ఈవిడో ఆఫీసులో పనిచేస్తూ నెత్తి మీద పెట్టుకుంటారు. చివరికి అసలు డ్యూటీ మానేస్తారు, తీసి పారేస్తారు. ఇప్పుడు నా డ్యూటీ నాకు ఉందండి, నేను ఇన్ని పనులు చేయలేని చెప్పాలి మొహమాటం లేకుండా. అప్పుడు మన ఉద్యోగంలో మనం స్థిరంగా ఉంటాం. ఎందుకంటే మన ఉద్యోగం పనులు మనం చేసేవా లేదా ముఖ్యం, కానీ ఓవర్ డ్యూటీలు చేయడం ముఖ్యం కాదండి. ఇక్కడ సమయం ఉంటే చేస్తాను, లేకపోతే లేదు. చెయ్యలేని పనిని చెయ్యలేను అని చెప్పాలి. అప్పుడు మనకి సమయం ఉంటుంది. బాగా అనవసర పనులన్నీ ఎత్తి మీద పెట్టుకుంటే సమయం ఉండదండి. అంచేత నా అత్యంత భావ్యం సారళ్యం. ఎప్పుడు సరళంగా ఉండడం మంచిదే, కానీ ఎప్పుడు అది మంచిది కాదయ్యా. గత్వా పశ్య వనీస్థలీం, అడవికి వెళ్ళి చూడు అని అంటే ఏమని చెప్తున్నా అంటే, ఎంత గొప్ప ఉదాహరణ. కవికి తెలియని విషయం ఉంటారు. అడవిలో ఏ చెట్లు నరికేస్తారండి? అడవుల్లో చెట్లు నరికేవాళ్ళు ఎర్రచందనం చెట్లు నరుకుతారమ్మా. ఖరీదు ఒకటి ఎక్కువ కాదు, అవి ఇలా పొడుగ్గా సరళంగా రుజువుగా ఉంటాయి, వంకర టెంకరగా ఉండవు. టేకు చెట్లు నరికేస్తారు, వంకర టెంకరగా ఉండవు. ఏ చెట్టు కాండం ఇలా పైకి ఎలా ఉంటుందో వాటిని నరికేస్తారమ్మా. వంకర టెంకరవో వాణి తమ్ముడుసో అని 100 వంకర్లు తిరిగిన చెట్టును ఎవడూ నరకడు. అందుకని మనం జీవితంలో నరకబడకుండా ఉండాలి అంటే అప్పుడప్పుడు వక్రంగానే ఉండాలి, లౌక్యం ప్రదర్శించాలి ఖచ్చితంగా. దానికోసం అబద్ధమైన ఆడాలి, తప్పేమీ లేదు. మన కోసం మన భవిష్యత్తు కోసం ఉండి వాడి చేతికి జుట్టిస్తామా పట్టుకెళ్ళి? వాడు మోసం చేస్తున్నాడని తెలుసు, వాడు అనవసర పనులన్నీ మన ఎత్తికెళ్తున్నాడు. ఇక్కడ మన పని మనం చేసుకోనీయకుండా మొగమాటానికి పోయి ఊళ్ళో ఆడవాళ్ళకు కూడా ఉంటుంది. ఇది బాగా సున్నితమైన మనస్తత్వం కదా. పక్క వాళ్ళు వీళ్ళు బంధువులు, నువ్వే చేయగలవు వదినా, నువ్వే చేయగలవు వదిన. ఎక్కడ వదినా లేనిపోని గొడవ ఇది.
అని పొగిడేసరికి పడిపోయి ఇంకా ఏమిటో అందరికీ నేనంటేనే నమ్మకం బాగా, ఇదో పెద్ద అహంకారం ఇది. ఈ నమ్మకం లేకపోతే మనకు వచ్చే నష్టం ఏం లేదు ఇక్కడ. తర్వాత ఈ వదిన గారికి ఏం బంగారపు తొడుగు ఏం తొడగరు ఇక్కడ. అన్ని పనులను ఎత్తునేసుకుని పిల్లల్ని అశ్రద్ధ చేసింది, అందుకే వాడు తాగుబోతు అయ్యాడు. అయిందమ్మా నీకు పెద్ద సర్టిఫికెట్ వచ్చింది ఇక్కడ. అసలు శ్రద్ధ చూపించాల్సింది కుటుంబం మీద మానేసి ఊళ్ళో వాళ్ళ పనులనే ఎత్తి మీద వేసుకున్నాం మనం ఇక్కడ. మహిళా మండలి, రోటరీ క్లబ్బు, లయన్స్ క్లబ్బు అన్నీ పెట్టి మీరు కుటుంబం ఏమైంది మనకి ఎందుకు అనిపిస్తుంది అంటే ఇలాగ మానవ సహజమైన బలహీనత. కుటుంబంలో బాధ్యతలు నిర్వర్తిస్తే పేపర్లో పేరు రాదండి, క్లబ్బుల్లో కనపడితే పేపర్లో పేరు వస్తుంది. కౌశే అధికారి, కోసే అధికారి, తీసే అధికారి ఎన్ని ఉంటాయో, ఇవన్నీ మనకు కావాలి. అందుకని ఊళ్ళో పనులను ఎత్తి మీద వేసుకుంటాం, కుటుంబం బాధ్యత వదిలేస్తాం. పిల్లలు చెడిపోయారు అంటే మనం ఏం చూసుకుంటాం, మగాడు చూసుకోవాలి. ఆడాళ్ళే చూసుకోవాలి, మగాడిని ఏం చూస్తాను, వాడు మొత్తం మీద వాడు చెడిపోయాడమ్మా. ఇప్పుడు ఎవరు చూస్తే ఏమిటిక్క. అందుకు చాణక్యుడు చెబుతున్నాడు, చెట్టు అరణ్యానికి వెళ్ళి చూడండి, సరళా సిద్ధ్యంతే తత్ర. సరళంగా ఇలా కింది నుంచి పై వరకు అరటి బోధలాగా ఎదిగిన చెట్లుంటే ఒక దెబ్బకి వేసి బారేస్తారు. అదే వంకర టెంకరగా ఉందనుకోండి ఆ చెట్టుని ఎవడు, ఎందుకంటే దేనికి ఉపయోగపడదు. అంత వంకర టెంకరగా ఉండే తలుపులకి, కమ్మిలకి, కిటికీలకి, ద్వారబంధాలకి దేనికి ఉపయోగపడదండి. అందుకని దాని జోలికి ఎవడు వెళ్ళాడు. నిటారుగా పెరిగిన టేకు చెట్లు, ఇలాగ మద్ది చెట్లు ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ వేసేస్తారు. అంటే జీవితంలో కూడా నువ్వు ఇలా సరళంగా రుజువుగా ఇలా ఎదుగుదాం అనుకోవడం పొరపాటావు. అవసరమైనప్పుడు లౌక్యం ప్రదర్శించాలి, అబద్ధమైన ఆడి దాని నుంచి తప్పించుకోవాలి, మోసం జరగకుండా చూసుకోవాలి. తమ్ముడికి అప్పిచ్చినా సరే కాగితం రాయించుకోవాలండి, మొహమాటం లేకుండా చెబుతున్నా. బావమరిదికి ఇచ్చిన, తమ్ముడికి ఇచ్చిన, బావా మనం ఉండం కదా, కాగితాలు ఉంటాయి, ఎందుకైనా మంచిదో సంతకం పెట్టేయని చెప్పాలి అంటాడు సహజంగా. బావా నాకు నమ్మకం లేదో నా మీద, అందరికీ నమ్మకం ఉందయ్యా, నాకు యమధర్మరాజు మీద నీకంటే ఎక్కువ నమ్మకం ఉందని చెప్పాలి. మొహమాటమే లేదు ఇక్కడ. నమ్మకం ఉంది, నీకంటే ఎక్కువ యమధర్మరాజు మీద నమ్మకం ఉంది, నన్ను తీసుకెళ్ళిపోతాడో తెలియదు కదా. తర్వాత పిల్లలు దెబ్బలాడుకోకుండా ఉండాలంటే మనం ఒక కాగితం రాసుకోవాలి. నువ్వు తీసుకో, 10 లక్షలు తీసుకో, తప్పులో ఒక కాగితం ఇవ్వడానికి సందేహిస్తున్నాడంటే ఖచ్చితంగా ఎగ్గొడతాడని అర్థం అక్కడ. ఆ మాత్రం తెలివితేట లేకపోతే ఎలాగా. వాడు అంటాడు కాగితం రాసే అలవాటు మా ఇంట వంట లేదు, అయితే అప్పిచ్చే అలవాటు మా ఇంట వంట లేదు అని చెప్పు. ఇదే లౌక్యం అంటే. ఈ మాత్రం చేసుకోకపోతే ఎలా బతుకుతామండి. కాస్త సరళ మార్గంలోనే కాకుండా అవసరమైతే పక్క మార్గంలో వెళ్ళేనా మన జీవితాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఇదే వ్యవహార జ్ఞానం. అంతేకాదు కొంతమంది విషయంలో ఇంకా ఎంత తీవ్రంగా ఉండాలో చెబుతున్నాడు చాణక్యుడు. కంటకానాం ఖలానాం చ ద్వివిధైవ ప్రతిక్రియ ఉపానన్ ముఖభంగో వా దూరతో వా విసర్జనం. ముళ్ళుంటాయి, దుర్మార్గులు ఉంటారు. వాడు దుర్మార్గుడు, దుష్టుడు, ఆస్తులు మింగేశాడు, పెద్ద రౌడీ, దుర్వ్యసనపరుడు అన్నీ మనకి తెలుసు. కానీ వాడిని ఏం చేయలేకపోతే ఓ పని చేయి అన్నాడు. చేయగలిగితే ఓ పని చేయి, లేకపోతే ఇంకో పని చేయి. ఏమిటి? కంటకం, ముళ్ళు ఉందండి. ముళ్ళుని ఏం చేస్తాం? సాధారణంగా ఈత ముళ్ళు అవి ఉంటే చెప్పుతో కొడతారండి. పూర్వం కొట్టేవారు అలా చెప్పుతో, తోలు చెప్పు గట్టిగా ఉంటే కొడితే ఆ ముళ్ళు విరిగిపోతుంది. ఆ కంటకం ఎటువంటిదో ఈ దుష్టుడు కూడా అటువంటి వాడే. వీళ్ళకి 2 ట్రీట్మెంట్స్, 2 రకాల పరిష్కారాలు. ఏమిటంటే ఉపానన్ ముఖభంగోవా, చెప్పు తీసుకుని మొహం మీద కొట్టు, మళ్ళీ నీ జోలికి రాడు. అలా మాట్లాడు, కనీసం చెప్పు తీయక్కల్లా కొట్టక్కల్లా అలా మాట్లాడు కనీసం. ఏంద్రా నువ్వు మాట్లాడుతున్నావు ఎక్కడ, నువ్వు నీ బతుకేంటి నాకు తెలియదు, పా ఈ మాత్రం మాట్లాడలేమండి. ఏమైపోతుంది? ధైర్యాలు లేవు ఎవరికి. అందుకని దుర్మార్గులతో కూడా మనం స్నేహం చేస్తాం. వాళ్ళు కూడా మన ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళకి పిలిస్తే వెడుతూ ఉంటాం. పైగా మనకెందుకు అది మనకెందుకంటే అలాగా సమాజంలో దుర్మార్గం అందుకే పెరుగుతోంది. ఎవ్వరూ ఆదరించరు దౌష్ట్యాన్ని, అందరూ విమర్శిస్తారు, ఇంటికి కూడా రానివ్వరు. అంటే దేశంలో అవినీతి 10 రోజుల్లో మాయమవుతుందమ్మా, 10 రోజుల్లో మాయమవుతుంది. అది నీ సంకల్పంలో ఉంది మిత్రమా. ఖచ్చితంగా ఉండొచ్చు, ఏం పోయేదేం లేదు, సంఖ్యలు తప్ప. మనం ఉండలేము. మొహమాటాలు, ఎక్కడికక్కడ మొహమాట. మనకెందుకు పిలిచారు కదా 2 మెతుకులు తినొచ్చేవాడు అక్రమంగా సంపాదించాడని తెలుసు. నువ్వు వాడింటో మెతుకులు తింటే నీ బిడ్డలకు అదే పడుతుంది, నీ బిడ్డలు చెడిపోతారు ఖచ్చితంగా. ఈ దుర్మార్గ పన్నం తినవలసిన, అవినీతి కూడు తినాల్సిన అవసరం మనకు లేదు. మనం రావని మొహం మీద చెబుతాం, అదే చెప్పు తీసుకొట్టడం అంటే. నిజంగా కొట్టడం కాదు, రాము అని మొహం మీద చెబుతాం. ఒకవేళ చెప్పలేమనుకోండి, మా ఇంట్లో వాళ్ళకి బాగులేదండి అని మానేస్తాం, అయిపోయాయి. ఏమైపోయింది? వెళ్ళం. కనీసం మనకు సంతృప్తి వెలిగింది. వాడు అక్రమంగా సంపాదించాడు, వాడు అన్నం మనం తినలా, ఆ సంతృప్తి మిగిలిందండి. జీవితంలో హాయిగా నిశ్చింతగా పడుకోవచ్చు. నేను సుఖంగా సంపాదించుకున్నాను, నాది నేనున్నాను, వాడి సొమ్ము నాకు అక్కర్లేదు, నేను అవినీతి పరులు, నేను సమర్థించను అని హాయిగా ఉండొచ్చునండి.
చెప్పు తీసి కొట్టడం అంటే నిజంగా కొట్టడం కాదు, అలా మాట్లాడు. లేకపోతే ఏంటో తెలుసు, దూరతోవా విసర్జనం, ముళ్ళబాటలో వెళ్లకుండా మనం దూరంగా పెడతాం కదా, ముళ్ళున్నాయంటే నడుచుకుంటూ వెళ్ళం కదా, అలాగే దుష్టులకు కూడా దూరంగా ఉంటాం, సంబంధాలు తెంచేసుకుంటాం, దూరంగా ఉంటాం. పలకం, ఆ పలకపోవడంలో గొప్ప పద్ధతి ఏమిటి అంటే ఫోన్ చేశారు, ఏమీ మాట్లాడకుండా కట్ చేసి అందులో నెంబర్ డిలీట్ చేసి మళ్ళీ మెసేజ్లు కూడా రాకుండా తిరస్కరించే విధానాలు ఉంటాయి. ఆ తిరస్కరణ పట్టికలో పెట్టి రిజెక్టెడ్ లిస్ట్, గొడవ లేదు. ఒక 100 సార్లు చేసుకుంటాడు, ఏళ్ల తరబడి చేస్తాడు, వీడు పలకడం రాని మానేస్తాడు. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్నాడు తెలుగులో సామెత. ఊరుకోవడం అంటే అది. నెంబర్ డిలీట్ తీసిపారాయి, పలక్క. ఎప్పుడన్నా మన ఇంటికి వస్తే చూద్దాం విషయం. దుష్టుల విషయంలో అంతే ఖచ్చితంగా ఉండాలి. ఇంకో చోట మొహమాటం లేకుండా వ్యవహరించకపోతే అన్ని చోట్ల నష్టపోతాం. ఎక్కడెక్కడ మొహమాటం పనికిరాదో చెబుతున్నాడు. ధనధాన్య ప్రయోగేషు తథా విద్యాగమేషు చ, ధనధాన్య ప్రయోగేషు తథా విద్యాగమేషు చ, ఆకారే వ్యవహారే చ త్యక్తలజ్జ సుఖీ భవేత్. కొన్ని విషయాల్లో సిగ్గుపడ్డం పనికి రాదు. సిగ్గు మంచిదే, సిగ్గు ఆభరణమే, మంచిది. తప్పుడు పని చేయడానికి మనం సిగ్గుపడవలసిందే, కానీ అన్ని విషయాల్లో కాదు. ఎక్కడ ధనధాన్య ప్రయోగేషు, డబ్బు దగ్గర మొహమాటాల పనికిరా. ఇందాకే చెప్పుకున్నాం, తెలుగులో సామెత ఉంది, తమ్ముడే పేకాడే అంటారు అంతే. తమ్ముడితో పేకాడితే డబ్బులు వసూలు చేయాల్సిందే. ఎందుకంటే పేక, వాడికి పేకాడడం వల్ల కలిగే నష్టం తెలియాలి కదా. తెలియాలంటే మనం వసూలు చేసుకోవాలి. పోన్లే మా తమ్ముడే కదా అని ఊరుకున్నాం అనుకో, రేపు ఇంకోటితో ఆడతాడు, ఎగ్గొడతాడు, వాడు జుట్టు ఎట్టుకుంటాడు. అప్పుడు ఈ అన్నగారి పరువు ఏమైంది? ఎందుకంటే ఆడేవాడు మాండండి, వాడి వ్యసనాలు వాడుకుంటే. ఓ తండ్రి పాపం బాగా పేకాటకు అలవాటు పడిన కొడుకు ఉపదేశం చేస్తున్నట్టు, ఏమయ్యా నువ్వు చెప్పవా, పెద్ద ఆయన ఇంట్లో ఉన్నావు చెప్పవా అని అంటే పాపం చెబుదామని వీడు అన్నం తింటుంటే, అరే పేకాడకూడదురా, అది మంచి అలవాటు కాదురా అని అంటుంటే వాడు తలెత్తట్లా, పైకి అన్నం తింటున్నాడు కదా, అన్నం తినగానే పేకాటకి వెళ్ళిపోవాలి వాడు. అప్పుడు అన్నట్టేనా, పేకాడకూడదురా, అది ఓ రోజు వస్తే ఓ రోజు పోతుందిరా అన్నట్ట. ఇప్పుడు ఏం తల పైకెత్తట్లా. మళ్ళీ ఇలాగే పేకాడకూడదురా, ఓ రోజు వస్తే ఓ రోజు పోతుందిరా, ఆడకూడదురా అన్నట్ట. తర్వాత ఏం వింటున్నావా, ఏమైనా అర్థమైందంటే అర్థమైందన్నట్టు. ఏమర్థమైందన్నట్ట, రోజు విడిచి రోజు ఆడాలని అర్థమైందన్నట్టు. మనం ఎంత మంచి చెప్పినా తీసుకునేవాడు ఎలా తీసుకోవాలో అలాగే తీసుకుంటాడు. ఓ రోజు వస్తుంది ఓ రోజు పోతుంది అని తండ్రి అంటే, అస్థిరమురా ఆడద్దంటే వాడేమనుకున్నాడు, ఓ సోమవారం వస్తుంది మంగళవారం పోతుంది కాబట్టి సోమవారం బుధవారం శుక్రవారం ఆడదాం తీసుకున్నాడు. ఎందుకంటే వాడికి ఆడాలని ఉంది. వాడిని బాగు చేయడం మన పని కాదని ఖచ్చితంగా వాడి మీద తీసుకోవాల్సిన చర్య తీసుకోవాలి. నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో, నేను నీకు డబ్బులు ఇవ్వను, ఇంటికి అన్నానికి కూడా రావడానికి వీల్లేదు. అంతగా భార్య వాడు ఏమైనా మన కొడుకు కాక మంచిది, వాడితో కూడా నువ్వు కూడా వెళ్ళిపో, సహేంద్ర తక్షకాయ స్వాహ అని పంపి, గొడవలేదు. వాడితో పాటు నువ్వు కూడా వెళ్ళిపో, పోషించుకొని కొడుకుని. అప్పుడు వాడు దారికి వచ్చేస్తారండి ఖచ్చితంగా. ఇంట్లో కోపగించిన కొడుకు ఎక్కడికి వెళ్ళడమ్మా నాకు తెలుసు, మీ అన్నమ్మ ఇంటికి వెడతాడో. ఈ బావగారికి ప్రథమ శత్రువు బావమరిదే. అందుకని మేనమా ఇంటికి వెళ్ళి మా నాన్న చూసావో మావయ్య ఎలా అన్నాడు, ఈ మావయ్య ఏమో ఫోన్ ఏందా వాడు కొడుకు కదా అడిగితే ఇవ్వకూడదు, ఈయన కొడుకు ఇవ్వమనండి, ఇది లేకపోతే ఇంట్లో పెట్టుకోమనండి, మేనలు ఉన్నాయి, ఖచ్చితంగా చెప్పేయాలి. అప్పుడు వాడు మారతాడు. అందుకని ధనం విషయంలో, డబ్బు విషయంలో ఎవరికి అప్పిచ్చినా కాగితం రాయించుకోవలసిందే. ఒకవేళ ఏదో తెలియకుండానే చేసామనుకుందా, ఓ కాగితం రాసి అందరికి కనపడేలా గూట్లోనైనా ఇంటి యజమాని పెట్టాలి. భార్యకైనా ఆ విషయం తెలియాలి. ఏదో చేశాను ఎందుకైనా మంచిదని ఒక కాగితం రాశాను చూసుకోండి అని రాసేయాలి ఖచ్చితంగా. అప్పుడు తర్వాత గొడవలనే ఉండవండి. చాలామంది మగవాళ్ళు ముఖ్యంగా ఈ జాగ్రత్త తీసుకోరు. అనేక రకాల ఆస్తులు ఉంటాయి, విదేశాల్లో కూడా ఉంటాయి, ఇతర ప్రాంతాల్లో ఉంటాయి. అన్నీ అలా దస్తావేజులు పెట్టి బ్యాంక్ లాకర్లో పెడతారు. అవి తర్వాత ఏమవుతాయని ఆలోచించారు. ప్రతి దానికి నామినీ పెట్టాలి. ఆ నామినీ ఖచ్చితంగా భగవంతుడు మనకిచ్చిన నామినీ, జీవిత భాగస్వామి, భార్య పేరే పెట్టాలి ఖచ్చితంగా, ఇంకొకరి పేరు ఉండకూడదు. కొందరేమో భార్య అంటే ఇష్టం లేక కొడుకు పేరు వాళ్ళ కుదరదండి. అందుకే మోడీ గారు వచ్చాక కొత్త చట్టం వచ్చిందమ్మా, మీరు ఎవరి పేరు పెట్టినా ఖచ్చితంగా భార్యని పిలిచి ఇస్తారండి. ఆ చట్టం వచ్చిందండి. అది కూడా పెట్టాడు సేఫ్టీ కోసమే. భార్య ఉండగా మీరు ఎవరు మనవడి పేరు పెట్టాం, మేనల్డ్ పేరు పెట్టా, నాకు మా ఆవిడంటే నీకు ఇష్టం ఉందా లేదా మాకు అనవసరం, నీ తర్వాత ఎవరంటే భార్య, రోడ్డును పడకూడదు ఆవిడ. అంత భద్రత కల్పిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ఖచ్చితంగా బ్యాంకులో మనకి భార్య మీద కోపంతో కొడుకు పేరు పెట్టారనుకోండి, ఆ డిపాజిట్ని నామినీ అని ఇచ్చేటప్పుడు భార్యని పిలుస్తారు ఖచ్చితంగా. అమ్మ నీకు ఇష్టమేనా, ఇమ్మంటావా లేకపోతే ఏంటి, మీ ఇద్దరు తెలుసుకుని ఎవరెవరండి అంతవరకు ఇవ్వం. ఇది ఎందుకు పెట్టారు అంటే యజమానులు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఒక్కోసారి ప్రతి దానికి నామినీ పెట్టాలి. ఇప్పుడు బ్యాంకులో నామినీ రాయించుకుంటారు, ఇదివరకు లేదు. ఇది ఇప్పుడు మనం లేని వాటికి రాయాలి.
నా ఇల్లు నా తర్వాత ఫలానా వారికి చెందాలి, నా డిపాజిట్ తర్వాత ఫలానా వారికి చెందాలి. ఇప్పుడు ఖచ్చితంగా జీవిత భాగస్వామి భార్య పేర డిపాజిట్లు ఉన్నాయి, భర్తే నామ భాగస్వామి, వేరే తేడా లేదు. ఇంకా వాళ్ళ తర్వాత ఆయన ఎవరికైనా ఇచ్చుకోండి. ఇవి ఇష్టమైన వాళ్ళకి రాసేస్తే కుదరదు అక్కడ. ఇది లెక్క. అందుకే వ్యవహారం విషయంలో ధనధాన్య ప్రయోగేషు మొహమాటం పనికిరాదు. అంతేకాదు తథా విద్యాగమేషు ఆ విద్యార్థులందరూ గ్రహించాలి. ఏ విద్య నేర్చుకున్నా విద్యా శాస్త్రాలు నేర్చుకునేటప్పుడు మొహమాటాలు పనికిరావు. గురువుని అన్ని విషయాలు అడగాలి, దగ్గరుండి తెలుసుకుని నేర్చుకోవాలి. తర్వాత ఎవడు చెప్తాడు ఇవన్నీ? ఇక్కడ చదువుకునే విద్యార్థులకు మొహమాటం పనికిరాదు. పరీక్షలో ఏమొస్తుంది సార్? ఇవాళ విద్యార్థులందరూ అడిగే ప్రశ్న ఇది. అది ఏ ప్రశ్న అడగారు. ఇంకా పరీక్షలో ఏమొస్తుంది? పరీక్షలో రాకపోతే అది పని కాదు. అంచేది మాస్టర్లు పాఠాలు చెప్పట్లే, ఇప్పుడు జాతకాలు చెప్తున్నారు. ఇక్కడ పరీక్షలో వస్తుంది రాదని ప్రశ్నలు అన్నీ అడగాలి. నేర్చుకునేటప్పుడు కూడా మొహమాటం పనికిరాదు. అంతేకాదు ఇంకో మాట సరదాగా చెబుతున్నాడు, ఆహారే వ్యవహారేచ, భోజనం దగ్గర కూడా మొహమాటం పనికిరాదు. ఎవరింటో చేసినా మన ఇంట్లో ఎలాగో మొహమాట పడడం, వేరే ఇంటికి వెళ్ళినా కూడా మొహమాటం ఏముందమ్మా, మళ్ళీ రాత్రి వరకు తినం కదా, మనకు కావలసిన వడ్డించుకుని తినాలి. అంతగా ఎక్కువ తిన్నామంటే ఇంకోసారి పిలవరు పోని వెళ్ళాం. ఏమిటట వీళ్ళు క్యాటరింగ్లు వచ్చాక ఈ పార్టీలు ఎలా తయారయ్యాయంటే, వాడు బూర్లు చేస్తాడు. నా బోటుగాడికి బూర్లు పులిహార ఉంటే వేరే భోజనం అక్కల్లా. ఆ బూర్లు ఎలా ఉంటాయంటే చిన్నపిల్లల గోళీల్లో ఉంటాయి, ఇంతంత. అది బూరో తెలియదు, ఇంకో తెలియదు, గోళీ. అది మళ్ళీ ఒకటే వేస్తాడు. రెండోది వేయమంటే భీముణ్ణి బకాసురుణ్ణి చూసినట్టు చూస్తాడు. అంత నేరమా? మరి ఏం తినాలి? ఇక్కడ బిర్యానీ పెట్టావు, గారిది గుడ్డు పెట్టావు, ఏదో పన్నీర్ అన్నావు, పాలక్క పన్నీరు బాలక్క కన్నీరు అన్నావు. ఇవన్నీ నేను తిన్నావు. నేను తినేది ఆ పులిహార బూర్లు, అది కూడా నాకేయకపోతే ఇంతంత ఉంటాయండి గోళీలు. బూరంటే ఇంత ఉండాలి, దానికి కన్నం వేయాలి, నెయ్యి వేయాలి, ఒక్కటే గుటకాయ స్వాహ, అప్పుడు లెక్క. బూరికి నెయ్యి ఎందుకు వేస్తారనుకుంటున్నారు మీరు? బూరిలో నెయ్యి వేస్తే కానీ అరగదు. అందులో శనగపిండి పూర్ణం గట్టిగా ఉంటుంది, నెయ్యి వేయాలి, శుభ్రంగా నిండాలి, దాంతో అప్పుడే అరుగుతుంది. అంటే ఆహారం దగ్గర మొహమాటం పనికిరాదు. నీకు నచ్చిన పదార్థం మరోసారి వేయించుకుని తినే, ఎందుకంటే మళ్ళీ రాత్రి వరకు ఏం తినవు కదా. వాళ్ళు అనుకుంటారు తిండిపోతే, అనుకోని ఏమనుకుంటారని. ఎవరు అనుకోరమ్మా, పిలిచిన వాళ్ళు పెట్టిన తినడానికే పిలిచారు. వాళ్ళు ఎందుకు అనుకుంటారు? కడుపునంటే తింటే ఆనందిస్తారు వాళ్ళు. ఇప్పటికీ ఈ దేశంలో చాలామంది ఇళ్ళాళ్ళు ఇంటికొచ్చి అతిథులు శుభ్రంగా భోజనం చేసి సంతోషించేటువంటి అన్నపూర్ణాదేవులే ఉన్నారమ్మా. వేరే వాళ్ళు లేరు అసలు. అన్నపూర్ణ, ప్రతి ఇల్లాలు అన్నపూర్ణే. కడుపు నిండా తిన్నాడు, నాకు ఆనందంగా ఉంది అంటే అంటారని. చేశాను తినడానికే కదా. వాళ్ళు తక్కువ తింటే ఎందుకు ఆనందిస్తారండి? ఎక్కువ తినాలని కోరుకుంటారు. ఆహారం వ్యవహారం ఇందాకే చెప్పుకున్నాం. ఆర్థిక వ్యవహారాలు, ఇతర వ్యవహారాలు ఖచ్చితంగా ఉండవు. ముఖ్యంగా ఇది మగాళ్ళు గట్టిగా పాటించాలి. ఆడవాళ్ళు సున్నితమైన హృదయంతో ఉంటారు. తల్లి అన్ని విషయాలు పిల్లలకి చెప్పలేదు, తండ్రి చెప్పాలి. అబ్బాయి ఇలా ఉండాలి, మీ అమ్మ చెప్పింది కదా అని చెప్పలేదు నువ్వు అనుకోదు. తేడా వస్తే ఊరుకోని నేను. ఇది వ్యవహారం. ఇది ఆహారం దగ్గర, వ్యవహారం దగ్గర. త్యక్తలజ్జ సుఖీ భవేత్. అప్పుడు సిగ్గు విడిచిపెడితే, అంటే మొహమాటం లేకుండా మాట్లాడగలిగితే, అన్ని సంతకాలు పెట్టించుకోగలిగితే, ఆ కాగితాలన్నీ జాగ్రత్త పెట్టుకోగలిగితే, అవసరమైతే జిరాక్స్ షీట్లు తీసి అవో చోట ఇవో చోట పెట్టుకోవాలి. కొన్ని రకాల తప్పదండి. అవి పోతే ఏమవుతాయి? ఇవాళ జిరాక్స్ కాపీ దొరికితే చాలండి, దస్తావేజ్ ఏదైనా దాంతో అమ్మకాలు జరిగిపోతున్నాయండి రియల్ ఎస్టేట్లో. జిరాక్స్ దస్తావేజు. అందుకని జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, నాకు లాయర్ గారు చెప్పాడు, ఎవరైనా చూడండి మన అమ్మకం బేరాలు వచ్చినప్పుడు ఒకసారి ఆ దస్తావేజ్ పంపండి అంటారు. వెంటనే పంపేయకూడదు, అది పెళ్లి శుభలేక కాదు. అది దాని మీద ఎర్రశరాతో అడ్డంగా గీతలు గీసి పంపాలి. అది వ్యవహార జ్ఞానం అంటే జాగ్రత్త. జిరాక్స్ కాపీ పంపినా సరే ఎర్రశరాతో అడ్డంగా గీసి పంపేయి. అప్పుడు వాడు దాన్ని జిరాక్స్ తీసినా ఏముండదు, గీతలు ఉంటాయి అక్కడ. ప్రతివాడు అనుమానిస్తాడు. లేకపోతే దీన్ని 4 జిరాక్సులు తీసేసి దీన్ని అమ్మేసి అసలు సెట్టు దస్తావేజు తర్వాత ఇస్తామని చెప్పి అడ్వాన్సులు పుచ్చేసుకుంటున్నారు. ₹1,00,00,000 బేరం, 10 లక్షలు అడ్వాన్స్ ఇమ్మంటే ఇచ్చేస్తారండి. తర్వాత వాళ్ళు మనం కోర్టుకు వెళ్ళి కొట్టుకు చావాలి, 10 ఏళ్ల వరకు తెమలదు. సివిల్ తగాదా తెమలదు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు దస్తావేజు పంపడం వల్ల వచ్చింది. అది దస్తావేజు, ఆధార్ కార్డు ఇటువంటి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలా అక్కర్లేదా? ఆధార్ కార్డు జిరాక్స్ దొరికితే బోల్డు మోసాలు జరుగుతున్నాయండి వేళ. ఇదే వ్యవహారం దగ్గర ఎలా ఉండాలో చెప్పాడు. ఇంకా అంతకంటే కూడా ముఖ్యమైన మాట ఒక్కటి చెప్పుకుని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. ఎవరు మనకి నిజమైన బంధువులో, ఎవరు మన శ్రేయోభిలాషలో ఎలా తెలుసుకోవాలి? ఎవరు పనికొస్తారో ఎవరు పనికిరారో ఎలా తెలుసుకోవాలి? జానీయాత్ ప్రేషణే భృత్యాన్ బాంధవాన్ వ్యసనాగమే మిత్రం చాపత్తికాలేషు భార్యాం చ విభవక్షయే
సేవకులు ఉన్నారు మన దగ్గర, డ్రైవర్లు కావచ్చు, క్లీనర్లు కావచ్చు, ఇంట్లో పని మనుషులు కావచ్చు, వాచ్మెన్లు కావచ్చు, ఇంటి దగ్గరే నివాసం ఉండేవాళ్ళు కావచ్చు, జమీందారులకు రకరకాల సేవకులు ఉంటారు. సేవకుడు సరైన వాడా కాదా తెలియాలి ఉంటే జానీయాత్ ప్రేషణే, ఆయనకి ఏదైనా పని చెప్పి తెలుసుకోవాలి. ఆ పనిని బట్టి ఆయన అంచనా వేయాలి. వీళ్ళ నాన్న మంచివాడే, వీళ్ళ తాత మంచివాడే అని అంచనా వేయకూడదు. వాళ్ళందరూ మంచివాడే అని వీడు కాకపోవచ్చు. అలాగని వీళ్ళ తాత ఎవరో డబ్బే కొట్టాడు కదా అని మనవాడిని అనుమానించగల, ఈయన మంచివాడే కావచ్చు. ఒక పని చెప్పు, ఆ పని సక్రమంగా చేస్తే అప్పుడు ఆయన మంచిదానని నువ్వు గమనించు. ఎప్పుడు సేవకుల్ని పని చెప్పాక అంచనా వేయాలి. వాళ్ళకి ఇచ్చే డబ్బులు కూడా పని పూర్తయ్యాకే ఇవ్వాలి. ముందే అడ్వాన్స్లు ఇచ్చేస్తే మళ్ళీ రాడు ఇక్కడ. ఎప్పుడు సేవకుడిని ముందు మెచ్చుకోకూడదు, పని అయ్యాక మెచ్చుకోవాలి. పెళ్ళి అయిన తర్వాత సేవకులందరినీ పిలిచి, ఆ పెళ్ళి బాగా జరిగిందంటే మీ వల్ల రాబోడు కష్టపడి పనిచేశారు, మీకు ఇచ్చే జీతం ఎలాగో ఇస్తాం, జీతంతో పాటుగా ఇదిగో అందరూ తలో 500 తీసుకోండి, తలో 1000 తీసుకోండి అంటే అసలు జీతం కంటే ఈ 500కి 1000కి పరమానందం చెందుతారు వాళ్ళు ఖచ్చితంగా. కానీ జీతం ఎలాగో ఇస్తామరా, మీకు ఏవో అవసరాలు ఉంటే ముందే ఉండనియండి అని సేవకులందరికీ తలో 1000 అడ్వాన్స్ ఇచ్చామనుకో, సగం మంది పెళ్ళికి రారు, ఎగ్గొట్టేస్తారు. ఇది లౌక్యం. ఇది మోసం కాదండి, లౌక్యం. ఇది పెత్తనం కాదు, ఇది లేకపోతే రారు. పైగా వాడు శుభ్రంగా దొరుకుతోంది కదా ప్రసాదు, ప్రభుత్వ సారా దుకాణం, వెళ్ళి తాగేస్తాడు, ఇక పనికిరాడు. ఏమంటే మీరే ఇచ్చారు సార్, బాగుండదని పుచ్చుకున్నాను అంటాడు. మరి బాగుంది ఇక్కడ, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే వాడు వచ్చేవాడు పనికి. అందుకని ఇవ్వకూడదు. ఎప్పుడు కార్యాంతే దాసభృత్యేషు, దాసీలకి సేవకులకి డబ్బులు ఎప్పుడు ఇవ్వాలంటే పని పూర్తిగా అయిపోయాక, మనం పూర్తిగా పరిశీలించుకుని, బాత్రూంలో కుళాయిలు బాగు చేసేవాడు వచ్చినా సరే ఓసారి యజమాని స్వయంగా వెళ్ళాలి, కుళాయిలన్నీ తిప్పాలి. వాడు బాగు చేసాడు, నువ్వు బాగానే చేస్తావా అని ఫోన్ మాట్లాడుతూ కూర్చోకూడదమ్మా, తెలివి అనరు దాన్ని. ఆ ఫోన్ అక్కడ బారేసి ఆ బాత్రూంలోకి యజమాని వెళ్ళాలి, ఆ కుళాయిలన్నీ తిప్పి చూసుకోవాలి. లేకపోతే వాడు ఏం చేస్తాడు, మళ్ళీ 3వ రోజునే రావడానికి వీలుగా తిప్పేసి వెళ్ళిపోతాడు. వాడికి పని కావాలిగా. మనం స్వయంగా వెళ్ళి చూసుకుని మళ్ళీ ఏమైనా లీకేజ్ ఉంటే అడగాలి మొహమాటం లేకుండా. లేకపోతే పని ఎలా చేస్తారండి, పని చేశాక నువ్వు బాగా చేసేవయ్యాను ఒక 100 రూపాయలు ఎక్కువ పర్వాలా ఆనందిస్తాడు. ముందే ఇవ్వకూడదు డబ్బులు, ముందే మెచ్చుకోకూడదు. అలాగే సేవకుల్లో మంచివాళ్ళు ఎవరో తెలుసు, బంధువుల్లో మంచివాళ్ళు ఎవరు, చెడ్డవాళ్ళు ఎవరు, కలిసి వచ్చేవాళ్ళు ఎవరు, కలిసి రాని వాళ్ళు ఎవరు, ఎలా తెలుసుకోవాలి తెలుసా? బాంధవాన్ వ్యసనాగమే, మానసిక దుఃఖం ఏదైనా వచ్చినప్పుడు ఎవరు మనని ఓదార్చడానికి వస్తారో వారే నిజమైన బంధువులమ్మ, మిగిలిన వాళ్ళు బంధువులు కాదు. ఎంత దగ్గర వాళ్ళైనా ఆ సమయంలో రాలేదంటే కట్. అరటి చెట్టు ఒక గెలయగానే కోనసీమ వాళ్ళు అరటి చెట్టు నరికినట్టు ఈ బంధుత్వాన్ని నరికి పారేయాలి. అవసరం లేదు బో. అంత కష్టం వచ్చి ఏడ్చాం, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాను నేను, నా భార్య కూడా. వీడు మన ఇంటికి రాలేదు, వీడు బంధువా? ఎంత దగ్గర పడాను, కట్. ఇక మళ్ళీ ఏం తిట్టద్దు కొట్టద్దు, ఫోన్ కట్, అంతే, తీసేయి. చాణక్యుడు చాలా స్పష్టంగా చెప్పాడు, బాంధవాన్ వ్యసనాగమే. ఏదైనా మానసిక దుఃఖం వచ్చింది, ఆసుపత్రుల్లో పడ్డాను, లేకపోతే బంధువులు రావాలండి, లేకపోతే బంధువులు ఉన్నది దేనికి? క్యారేజీ పట్టుకురావాలి ఆసుపత్రికి. మన ఇంట్లో వండలేరండి, భార్య అక్కడే కూర్చున్నది, వాళ్ళు పట్టుకురావాలి ఇంటి దగ్గర నుంచి. ఆ మాత్రం అన్నం పెట్టకపోతే మేనమామ, మేనలుడు, తోడలుడు దేనికి? పెళ్ళిళ్ళు పెత్తనాలు చేయడానిక? లేకపోతే తీసేయి. చెప్పొచ్చేమో, నువ్వు వచ్చావా, రానుపో, ఓ బంధం తెగింది. ఆ వ్యసనం, ఆ మానసికమైన వ్యసనం అంటే దురలవాటు కాదు, ఇక్కడ మానసికమైన దుఃఖం వచ్చినప్పుడే బంధువుల నిజస్వరూపం తెలుస్తుంది. మిత్రుడు, స్నేహితులు చాలామంది ఉంటారు. యువతరం గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇవాళ తల్లిదండ్రులు ఇచ్చిన ఏటీఎంలు, క్రెడిట్ కార్డులతో బాగా ధారపోస్తున్నారు, పార్టీలు ఇచ్చి విందులు వినోదాలు చేస్తున్నారు పుట్టినరోజుల పేరు మీద. మిత్రం చ ఆపత్తి కాలేషు, నీకు ఆపద వచ్చి ఆర్థికమైన కష్టం వస్తే ఆ మిత్రుడు ఆదుకున్నాడా? రోడ్డు మీద పడ్డావు, ఆ మిత్రుడు ఏమైనా వచ్చాడా వెంటనే? లేనప్పుడు వాడు ఫ్రెండ్ ఏమిటండి? పార్టీలకి పిలిస్తే వచ్చేవాడు ఫ్రెండా? మనకు ఆపద వస్తే వచ్చేవాడు ఫ్రెండ్. ఆపద మిత్రుడికి పరీక్షాకాలం. అంతేకాదు, భార్యాభర్తల అనుబంధం కూడా సరిగ్గా ఉందా లేదా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు ఇద్దరు. ఎలాగో తెలుసా? భార్యాంచ విభవక్షయే, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా అదే రకంగా భర్తని గౌరవిస్తుందంటే ఆ భార్య సీతాదేవితో సమానమమ్మ, సీతాదేవితో సమానం. ఆవిడికి భర్తే నమస్కారం చెయ్యాలి. నీ వల్ల నేను ఇలా ఉన్నా, లేకపోతే తగిలిన దెబ్బకి ఏమైపోయేవాడిని నిజంగా. పోన్లేవయ్యా, ఎంతమందికి తగలలేదు, దెబ్బ తగిలినంత మాత్రాన్ని మొగుడు కాకుండా పోతావా అంటుంది ఆవిడ. అది అలా అనాలి భార్య. భర్తేనా అంతే. భార్యకు మానసిక దుఃఖం వచ్చింది, పుట్టింటి వాళ్ళే ఒక్కోసారి ఇబ్బందులు పెడతారమ్మా, ఎవరిని నమ్మడానికి లేదు వేళ.
సొంత తమ్ముళ్ళు తోడుకోడలు ఎవరో ఉంటారు వీళ్ళ ప్రాణానికి. ఏవో అనరాని మాటలన్నీ అంటారు. ఆ ఆడదాని హృదయం తపించిపోతూ ఉంటుంది. అప్పుడు భర్త ఒళ్ళోకి తీసుకుని కూతురు అనుకోవాలమ్మా, భార్య అనుకోకూడదు. అప్పుడు కూతురు అనుకుని ఓదార్చి, ఎవడవాడ గాడిది కొడుకు వాడెవడో ఏదో అంటే నువ్వు బాధపడుతున్నావు, ఎక్కడ నువ్వు గొప్ప వెళ్ళాలి, నీకేంటి అసలు, నీకేం లోటు, నీకు ఉన్నవన్నీ వాళ్ళకి ఎక్కడున్నాయి, ఇలాంటి మాటలు భర్త చెప్పి ఆవిడకి ప్రాణదానం చేయాలమ్మా. లేకపోతే ఆ ఇల్లాల ఆత్మహత్య చేసుకుంటుంది. ఆడవాళ్ళు మరీ సున్నితంగా ఉంటారు, మాట పడలేరు. అందులో పుట్టింటి వాళ్ళు అంటే అసలు పడలేరు. ఒక్కోసారి తెక్కలో తల్లి అంటుంది, ఎవరు అనక్కల్లా, గర్భవాసం తల్లి అంటుందని నోళ్ళు మండిపోయి. లేకపోతే ఎవరో ఆడపడుచులు ఎవరో ఒకరు ఉంటారండి, వాళ్ళు భర్త కూర్చోవాలి అక్కడ ఖచ్చితంగా. ఏం వాళ్ళు అన్నారు, నువ్వు ఏడుస్తావు, నువ్వేంటి నాకు తెలుసు కదా, నువ్వెందుకు బాధపడుతున్నావు ఊరికే అని భర్త ఒక్క మాట చెబితే, కొండంత దేవుళ్ళంటే భర్త ఉన్నాడు నాకు, ఈ గ్యాంగ్ ఏమంటే నాకేం, ఆ ఇల్లాలు సంతోషిస్తుంది, ఆ ఇల్లాలు మాంగళ్యమే భర్తని కాపాడుతుందమ్మా, అనుమానం ఏం లేదు. ఆ సౌభాగ్యం నిలబడాలి ఖచ్చితంగా. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఎంత పెద్ద మనిషి అయినా సరే, నిజంగా పెద్ద మనిషా కాదా, సమర్థుడా కాదా తెలియాలంటే, పనికి మాలిన దాన్ని కూడా పనికొచ్చేదానిగా చేయగలిగిన వాడు సమర్థుడు. పనికొచ్చే వస్తువు ఇచ్చిన దానికి పనికి మారిందిగా చేసాడు అంటే అసమర్థుడు. వాడి సమర్థత అందులో కనబడుతుంది. అయుక్తం స్వామినో యుక్తం, అయుక్తం స్వామినో యుక్తం, యుక్తం అయుక్తం స్వామినో యుక్తం, యుక్తం నీచస్య దూషణం, యుక్తం నీచస్య దూషణం, అమృతం రాఘవే మృత్యుకు విషం శంకరభూషణం, అమృతం రాఘవే మృత్యుకు విషం శంకరభూషణం. అయుక్తం స్వామినో యుక్తం, సమర్థుడైనటువంటి వ్యక్తి అయితే పనికి మాలిన దాన్ని కూడా పనికొచ్చేదానికి చేసుకుంటాడు, ప్రమాదకరమైన దాన్ని కూడా ప్రమోదకరమైనదిగా మారుస్తాడు. అయుక్తం స్వామినః యుక్తం, స్వామి అంటే యజమాని, మంచివాడై ఉండాలి, సమర్థత ఉండాలి. దానికి ఆ వస్తువుని ఎలా మేకింగ్ డిసడ్వాంటేజ్ యాజ్ అన్ అడ్వాంటేజ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. అసౌకర్యాన్ని కూడా సౌకర్యంగా మార్చుకోవడం, ఆ తెలివితేటలు ఉండాలి మనిషికి. ముఖ్యంగా వ్యాపారం చేసేవాళ్ళకు ఉండాలి బాగా ఇది. వ్యాపారాలు దెబ్బతినకుండా ఉండాలి అంటే పాడైన వస్తువుని ఇంకో రకంగా ఎలా వినియోగించాలో నేర్చుకోవాలి. అవతల బారేయడం కాదు ఇక్కడ. పాత ఎనపగొట్టువాడికి అమ్మేయడం ఎవడైనా చేస్తాడు, అది కాదు. అమ్మితే ఎంత వస్తుంది, 100 రూపాయల వస్తువు అమ్మితే 10 రూపాయలు కూడా రాదు. ఇవాళ అమ్మితే అడివి కొంటే కొరివి సామెత ఉంది కదా. ఆ వస్తువుని ఇంకేమైనా వినియోగం చేయగలవా, చెయ్యి. దాని నుంచి చేయగలగాలి జాగ్రత్త. అలా కనిపెట్టగలిగితే అది యుక్తం స్వామినో యుక్తం. అలాగే సమర్థుడైన వాళ్ళ చేతుల్లో అయుక్తమైనది కూడా యుక్తంగా మారుతుంది. నీచస్య దూషణం యుక్తమపి, ఎంత మంచి వస్తువైనా మంచి మనిషి అయినా సమర్థుడైన వాడికి, సమర్థుడు కాని వాడికి ఇచ్చి పడి చేస్తే వాడు జరగొట్టేస్తాడు ఆవిడ జీవితాన్ని, వీడు అప్పుల కారణంగా, వీడి వ్యసనాల కారణంగా. దానికి ఉదాహరణ చెబుతున్నాడు గొప్ప మాట. అమృతం రాఘవే మృత్యుకు విషం శంకరభూషణం. రాహువు అమృతం తాగాడు. సూర్యచంద్రగ్రహణాల గురించిన సంబంధంలో, నిజానికి అది ఖగోళ శాస్త్రం, పురాణాల్లో ఒక కథ చెబుతారు, మనకు అర్థం కావాలి కాబట్టి విషయం. క్షీరసాగర మథనం జరిగింది, అమృతం వచ్చింది. మహావిష్ణువు జగన్మోహని రూపంలో అమృత కలశం పట్టుకుని పంచుదామని చూసి దేవతలను ఇటు రాక్షసులను ఇటు కూర్చోమంటే దేవతలకే పంచిపెట్టాడు. ఎందుకంటే దైవీ గుణాలు పెరగడానికి అమృతాన ధార పోయాలి, కానీ రాక్షస గుణాలు పెరగడానికి ధార పోయకూడదండి. మహావిష్ణువు పక్షపాతి కాదమ్మా, ధర్మాన్ని కాపాడాడు ఆయన. అంతకంటే రాక్షసులకు అమృతం ఇస్తే ఏమవుతుంది, తీవ్రవాదులకు బాంబులు ఇస్తే ఏమవుతుందండి? బాంబులు ఎవరికి ఇవ్వాలి? సైన్యానికి ఇవ్వాలి. తీవ్రవాదులకు ఇస్తే ఎలాగా? రాక్షసులు అంటే తీవ్రవాదులు. కష్టపడ్డారు, ఫలితం లేదని వెర్రివాదనలు చేయకూడదు ఇక్కడ. కష్టపడినవాడు ఎవడో రాక్షసుడు, వాడికి ఫలితం దక్కితే ఎలాగా? దేవతలకు దక్కాలి, మంచివాడికి దక్కాలి. అందుకోసం కొంచెం వ్యూహం పన్నాలి. అందుకని ఆయన విష్ణువు ఆలోచించాడు, ఎవడైనా పడిపోతాడు, వాడి చూపుకి పడిపోయినవాడు ఎవడు ఉంటాడని. జగన్మోహిని రూపం, మామూలు ఆడవాళ్ళ చూపులకే మనం పడిపోతాం, విష్ణుమూర్తి ఆడదైతే చెప్పాలా వేరే. ఆయన వెళ్ళి శుభ్రంగా అమృతం వీళ్ళకి పోశాడు, వీళ్ళకేసి వారచూపు కోరచూపు చూశాడు, వీళ్ళ వారచూపులో వినిగిపోయారు, అమృతం వీళ్ళు తాగేశారు. అదే విష్ణుమాయ అంటే. ఈ స్థితిలో ఒకటి కనిపెట్టి యువతల దేవతల పక్షంలోకి వచ్చేసాడు అమృతం తాగుదామని. వెంటనే సూర్యుడు చంద్రుడు ఇద్దరు చూసి, వాడు రాక్షసుడు, వాడు అక్కడ కూర్చున్నాడని చెప్పారు. వెంటనే విష్ణుమూర్తి చక్కెర ప్రయోగం చేశాడు. అప్పటికే వాడు అమృతం తాగాడు, గొంతు వరకు వచ్చింది. విష్ణుమూర్తి చక్ర ప్రయోగం చేయడం వల్ల తల విడిపోయింది, మొండెం విడిపోయింది, కానీ వాడు బతికే ఉన్నాడు. అమృతం అంత గొప్పది. ఆ తలతో బతికిన గ్రహమే రాహు గ్రహం, దానికి మొండెం లేదు, పాము మొండెం ఉంటుంది. తల లేకుండా బతికిన గ్రహమే కేతుగ్రహం, దానికి పాము శిరస్సు ఉంటుంది, మానవ దేహం ఉంటుంది. ఈ కథలో పరమార్థం ఏమిటంటే,
రాహు మహర్దశ కేతు మహర్దశ అని జ్యోతిష్ శాస్త్రంలో రెండు చెబుతారు. కేతు మహర్దశ అంటే ఏం చెబుతారు అంటే సర్వభ్రష్టుడైపోయి బెచ్చగాడైనా అవుతాడు ఆ మహర్దశ వచ్చినవాడు. లేదు కైవల్యం పొంది మోక్షమైనా పొందుతాడు. ఎందుకంటే బెచ్చగాడవడం మోక్షం పొందడం రెండింటికి తలకాయ లేనివాడే పనికొస్తాడు. ఇప్పుడు తలకాయ లేకపోవడం వల్ల ఆస్తులన్నీ పాడి బెచ్చగాడు అయ్యాడు కేతు మహర్దశ. తలకాయ లేనివాడు మోక్షం పొందుతాడు. తల అంటే మెదడు. ఈ మెదడులో అనేక ఆలోచనలు, రాగాలు, బంధాలు అన్నీ ఉండడం వల్లే మోక్షం పొందలేకపోతున్నాం. అంచేత తలలేని కేతు మోక్షాన్ని ఇస్తాడు. కేతు మహర్దశ అంటే ఇది. జాతకంలో ఎవరన్నా కేతు మహర్దశ అంటే కంగారు పడి యజ్ఞాలు యాగాలు చేయించకుండా డబ్బులు నాశనం అయిపోతాయి. సులభమైన ఉపాయం ఏంటంటే నీ ఇంట్లో కూర్చుని నమో శివాయ నమో శివాయ నమో శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని ఈ జపాన్ని మీరు రోజుకి గంట సేపు కేతు మహర్దశ నడిచినంత కాలం నడిపించండి. మీ జీవితం అద్భుతంగా నడుస్తుంది. అంతిమంగా జ్ఞానంతో మోక్షం పొందుతాం. జాతకంలో ఏ దశకి భయపడక్కల. అన్ని గ్రహాలని అదుపులో పెట్టగలిగిన పరమశివుణ్ణి మనం ధ్యానం చేస్తున్నామమ్మా. ఈ నవగ్రహాలన్నీ గోళిక్కాయల కింద లెక్క. వాటికి భయపడమేంటి అర్థం లేకుండా దానికో జపం దీనికో జపం, దానికి తేనె దీనికి నూనె, పనికిమాలిన లక్షణాలు ఇవన్నీ. ఒక్క భగవన్నామాన్ని నిరంతరం మన మనస్సులో స్మరిస్తే ఎవ్వరికి ఏ అభిషేకాలు ఏ నూనెలు మనం చేయక్కల్లా, ఎక్కడికి వెళ్ళక్కల్లా. నీ ఇంట్లో నువ్వు ఉండి నవగ్రహాల్ని నువ్వే ఆడించవచ్చు మిత్రమా. భగవన్నామం అంత గొప్పది. 6 అడుగుల ఆంజనేయ స్వామి అంత ధైర్యంగా ఉండడానికి గుండెల్లో రాముడు ఉన్నాడు. గమనించండి, గుండెల్లో రాముడిని పెట్టుకున్నాడు. మన గుండెల్లో రాముడిని మనం పెట్టుకోలేమా? శనిగాడిని చంద్రుణ్ణి అందరినీ ఎంతమందిని ఆహ్వానిస్తారు పని లేక. దిక్పాలకులో 10 మంది ఉన్నారు, నవగ్రహాలు 9 ఉన్నాయి. ఇంకే పని లేదండి. వీళ్ళందరికీ పూజలు చేస్తూ కూర్చుంటారు. ఇక్కడ అంత అవసరమా? మనం నమ్ముకున్న ఒక భగవంతుడిని నిరంతరం ఆరాధిస్తూ ఉండలేమా? ఎందుకంటే అమృతాన్ని తాగినప్పటికీ రాహుకేతువులు 2 ముక్కలయ్యారు. అమృతం కూడా వాళ్ళకి మృత్యు అయింది. కానీ విషం తాగిన శివుడికి కంఠంలో భూషణమైంది. అది శివుడంటే అర్థం. అంత గొప్ప చాణక్యుని దృష్టి. అందుకే కవికి తెలియని విషయం లేదన్న. అమృతమైనా సరే రాహుకేతువులకి విషమైంది, మృత్యువైందయ్యా. విషం కూడా భగవంతుడికి అమృతమైంది, కంఠంలో పెట్టుకున్నాడు. ఆయనకి ఏమీ కాలేదయ్యా. అంచేత పదార్థాన్ని బట్టి కదా ఆలోచించేది. యజమాని ఎవరు? ఆయన నిర్వహణ సామర్థ్యం, మేనేజింగ్ ఎబిలిటీ. అది చెప్పినవాడు. ఇప్పుడు ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. శివతత్వాన్ని గురించి ఒక చక్కని మాట. శివుణ్ణి మీరు గమనించండి. నెత్తి మీద ఉంది గంగా నది. చంద్రుడు కూడా నెత్తి మీదే ఉన్నాడు. ఎముకలు దండ మెడలో ఉంటుంది, పుర్రె చేతిలో ఉంటుంది, భస్మం ఒంటి మీద, ఈ పొట్ట మీద కాళ్ళ మీద ఉంటుంది. నెత్తి మీద భస్మం ఉండదు, నెత్తి మీద ఎముకలు ఉండవు, నెత్తి మీద పుర్రె ఉండదు. నెత్తి మీద గంగానది ఉంది, చంద్రుడు ఉన్నాడు. అంటే భస్మం దేనికి సంకేతం? ఎముకలు దేనికి సంకేతం? పుర్రె దేనికి సంకేతం? ఈ శరీరానికి సంకేతం. భస్మప్రాయమైన శరీరం మీద తాపత్రయాన్ని కిందకి నెట్టండి, అడుగున పెట్టండి, తొక్కి బారేయండి. గంగానదిలాగా చంద్రుల్లాగా అమృత కిరణాలు ప్రసరించే భగవద్ధ్యానం చేయండి. జీవితంలో సాధించాల్సింది అది, సాధించాల్సింది. అందుకే గంగానదిని నెత్తి మీద పెట్టుకున్న మన జీవితం గంగానదిలా ఉండాలి. మనం అమృత కిరణాలు ప్రసరించే చంద్రుణ్ణి ఆశ్రయించాలి. మన మనస్సు చంద్రుల్లా వెన్నెలలు కురిపించాలి. చంద్రమా మనసో జాత అంట. మన జీవితం గంగానదిలా స్వచ్ఛంగా ఉండాలి. మన మనస్సు చందమామలా వెన్నెలలు వెదజల్లాలి. అందుకే ఆ ఇద్దరిని శివుడు నెత్తి మీద పెట్టుకున్నాడు. బూడిదని, ఎముకల్ని, పుర్రెల్ని ఎక్కడ పెట్టాడు? కింద పెట్టాడు. భస్మప్రాయమైన శరీరం మీద తాపత్రయాన్ని తొక్కి బారేయండి. ఆత్మధ్యానం వైపు, ఆత్మజ్ఞానం వైపు దృష్టి మరలించండి. అందుకు ఈ ప్రవచనం మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. మళ్ళీ రేపు 5:30 గంటలకు మనం కలుద్దాం. అంతవరకు మన మాతృభాష తెలుగులో మనం మాట్లాడదాం. సెలవు. గోపాలకృష్ణ భగవానికి జై బోల్ రాజా రామచంద్ర భగవానికి జై బోల్ పవన సుత హనుమానికి జై బోలో శంకర భగవానికి నమ పార్వతీపతయే శివ హర 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 మహాదేవ హర శివ శంభో శంకర. అద్భుతమైన అమృతతుల్యమైన తన ప్రవచనంతో చాణక్య నీతి శాస్త్రం మీద మన సనాతన ధర్మాన్ని ఆధునిక యుగంలో మనము ఏ విధంగా అవలంబించవచ్చు, మనం దాన్ని ఏ విధంగా ఆస్వాదించవచ్చు, ఎలా అనుభవించవచ్చు, ఎలా మోక్ష మార్గంలో పయనించవచ్చని గురువుగారు 2వ రోజు మనందరికీ విశదీకరించారు. చిట్ట చివరగా మనకు ఎన్న జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఇటువంటి కార్యక్రమాన్ని మనం అందించుకునే అవకాశం మనకు లభించడం, మన సిద్దిపేట పురవాసులకు లభించడం మన పూర్వజన్మ సుకృతం.
అటువంటి దాంట్లో మళ్ళీ ఈ జన్మలో ఇటువంటి అవకాశం వస్తుందో లేదో దొరికిన ఒక అవకాశాన్ని ఒకే ఒక రోజు మిగిలి ఉంది. దానికి మన బంధువులను, మిత్రులను, కుటుంబ సభ్యులను కూడా తీసుకొని వచ్చి చిట్ట చివరి రోజును రేపు మనం విని ఆచరించి తరించాలని సిద్దిపేట ధార్మిక ఉత్సవ సమితి తరఫున మీ అందరినీ ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మనం ఇంత అద్భుతమైన ప్రవచనాన్ని మనం ఆస్వాదించేందుకు, అనుభవించేందుకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గురువు గారికి మనపూర్వకంగా, ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం, కొండంత దేవునికి కొండంత పత్రో పూలో సమర్పించలేము కానీ తృణమో ప్రాణమో సమర్పించవచ్చు. అదే ఏంటంటే స్వామివారికి మనపూర్వకంగా పాదాలకు అభివందనం తెలియజేస్తూ గట్టిగా కరతాళ ధ్వనులు. జబల్ శంకర భగవానికి, జబల్ సద్గురు మహారాజుకి, జై శ్రీరామ్, జై హనుమాన్. దయచేసి క్రమశిక్షణకు మారు పేరు మన సిద్దిపేట. మన గురువు గారు అదే విషయం చెప్పారు. కాబట్టి మరి ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. నిన్న వెళ్ళేటప్పుడు వీరు ప్రవర్తించిన తీరు చాలా ఆనందించింది, చాలా సంతోషమైందని చెప్పారు గురువు గారు. మనం గురువు గారికి ఇచ్చే గురుదక్షిణ అది తప్ప అంతకు మించి గురువు గారికి మనం ఏం సమర్పించలేం. జై శ్రీరామ్, జై హనుమాన్.